చోళ దేశంలో కావేరీ నది సముద్రంలో కలిసే ప్రదేశాన్ని కావేరీ పూంపట్టణం అని పిలుస్తారు. దాన్నే పూంపుగార్ అని కూడా పిలుస్తారు. ఆ పట్టణంలోను వైశ్య కులంలో పుట్టాడు. ఎవరు? ఈయర్పాగై అనే ఒక వర్తకుడు. ఆయన ఈ పూంపుగార్ అనే పట్టణంలో నివసిస్తూ ఉండేవాడు. ఈయనకి ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇల్లయ్యై అంటే లేదనకుండా, ఎన్నదా అంటే ఎప్పుడు, అంటే లేదనకుండా ఎప్పుడు ఇచ్చేవాడు అని అర్థం. ఇయర్పగై అంటే ఎవరు అడిగినా కూడా ఏం అడిగినా నేను ఇవ్వను అనకుండా ఇచ్చేవాడు అని చెప్పి అర్థం. అందుకని ఈయనకి ఇయర్పగై అనే పేరుతోటి ఈయన్ని అలా పిలిచేవారు ప్రజలందరూ. ఇయర్పగై అని పిలిచేవారు. అంటే ఏది అడిగినా లేదనకుండా ఇచ్చేవాడు అని అర్థం. ఈయన గొప్ప శివభక్తుడు. అందువల్ల ఈయనకేంటంటే అలవాటు, శివభక్తులు వాళ్ళు ఏది అడిగినా లేదనకుండా ఇచ్చేస్తాడు ఈయన. అది ఈయన యొక్క దాన స్వభావం. అలాగా శివభక్తులను సేవించుకుంటూ ఉండేవారు ఈయన. తన భార్యను ఎంతో ప్రేమించేవారు. ఆ భార్యతోటి ఎంతో సంతోషంగా జీవితం గడుపుతున్నాడు ఇతను. ఇలాగా ఈర్పగై దేన్ని అడిగినా కూడా ఎవరు ఏది అడిగినా లేదనకుండా ఇచ్చే ఈ దాన గుణాన్ని లోకానికి చాటి చెప్పాలి అని అనుకున్నాడు పరమేశ్వరుడు. అనుకుని ఆయన బ్రాహ్మణ రూపంలో ఈయర్పగై ఇంటికి వచ్చారు ఒకరోజు. వచ్చి బ్రాహ్మణ రూపంలోని పరమేశ్వరుడు ఈయర్పగైని చూసి, శివభక్తులు ఏది అడిగినా నువ్వు లేదనకుండా ఇస్తావుట కదా, అందుకని నీ నుంచి ఒకటి తీసుకోవడానికి వచ్చాను నేను అని చెప్పి ఈయర్పాగయ్యతో చెప్పారు. చెప్పేసరికి ఈయర్పాగయ్య అన్నారు, నా దగ్గర ఉన్న దేన్నైనా సరే అది శివభక్తుల సొత్తు, అది మీరు అందుకని సంశయం లేకుండా నన్ను అడగండి, మీ కోరిక ఏంటో చెప్పండి అని చెప్పి అడిగారు ఈయర్పాగయ్య ఆ బ్రాహ్మణుణ్ణి. వెంటనే బ్రాహ్మణ వేషధారిలో ఉన్న పరమేశ్వరుడు ఈయర్పాగయ్యతో అన్నారు, ప్రేమైకమూర్తి అయిన నీ భార్య కావాలి నాకు, నీ భార్యని నాకు ఇయ్యి అని చెప్పి, నీ భార్య కావాలని కోరి నీ ఇంటికి వచ్చాను అని చెప్పారు. అది విన్న వెంటనే ఈయర్పగై ఎలాంటి భావోద్వేగాలకి లోనవ్వలేదు ఆయన. వెంటనే ఆయన స్థిరచిత్తంతో వినమ్రంగా ఈ బ్రాహ్మణుడికి నమస్కరించి, నా దగ్గర ఉన్న వస్తువునే మీరు కోరుకున్నారు, నాది ఎంతటి భాగ్యం స్వామి, నేను ఇవ్వగలిగే దాన్ని కోరుకున్నారు మీరు అని చెప్పి వెంటనే వేగంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు అతను. వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి, నేను శివభక్తుడు ఒక ఆయన వచ్చారు, ఆయన నిన్ను కోరుకున్నారు, నిన్ను తనతో పంపించమని కోరుకున్నారు, అందుకని నిన్ను ఆ తపస్వికి సమర్పించేశాను నేను అని చెప్పారు ఆయన. చెప్పేసరికి ఆయన భార్య ఒక కాలం పాటు ఆవిడ కలవరపడిపోయింది, ఇదేంటి అని. వెంటనే ఆవిడ హృదయాన్ని దిటవ చేసుకుని ఈయర్పాగయ్యతో అంది, మీరు చెప్పినట్టుగా చేయడం తప్పితే నాకు ఇంకో ధర్మం ఏముంది స్వామి, మీరు ఏం చెప్తే అది చేస్తాను అని చెప్పింది భక్తితోటి. అని చెప్పి ఈయర్పాగయ్య పాదాలకు నమస్కరించి, సరే మీరు ఏం చెప్తే అదే చేస్తాను అంది ఆవిడ. ఈయన ఈయర్పాగై ఈ బ్రాహ్మణుడు ఆయన ఇంటి వెలుపల ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి తను ఎంతో ప్రాణంగా ప్రేమించే మహాలక్ష్మీదేవిలా ఉండే తన భార్యని ఈ తాపసికి సమర్పించేసి నమస్కరించారు ఆయన. ఆనందంతో ఆయన హృదయం ఉప్పొంగుతోంది. ఆయన అడిగింది ఇచ్చేశాను కదా. ఆయనకి ఏంటంటే శివభక్తులు ఏది అడిగితే అది ఇవ్వడమే ఆనందం, అంతే. అందుకని ఆ శివభక్తుడు అడిగాడు, ఆయన అడిగిన దాన్ని నేను ఇచ్చాను, అది ఆనందం. అందుకని ఆయన, ఈ దాసుడు చేయాల్సిన పని ఇంకా ఏమైనా ఉందా స్వామి అని అడిగారు. అడిగేసరికి ఆ బ్రాహ్మణుడిని ప్రార్థించేసరికి అప్పుడు ఆ బ్రాహ్మణుడి వేషంలో ఉన్న పరమేశ్వరుడు, ఇప్పుడు నీ భార్య నువ్వు నాకు సమర్పించావు, కానీ నీ బంధువులు ఊరు వాళ్ళు అడ్డుపడతారేమో కదా,
నేను నీ భార్యను తీసుకొని వెళ్తూ ఉంటే నీ ఊరు వాళ్ళు, నీ బంధువులు వాళ్ళు ఊరుకుంటారేంటి? వాళ్ళు నాకు అడ్డం పడతారు. అందుకని ఈ కావేరి భూమిపట్నం పొలిమేర దాటేదాకా నువ్వే మాకు తోడుగా ఉండాలి. మమ్మల్ని వచ్చి ఊరు దాటేదాకా నువ్వే సాగనంపాలి జాగ్రత్తగాను. నీ వాళ్ళు లేకపోతే ఊరు వాళ్ళు ఎవరొచ్చినా వాళ్ళతోటి యుద్ధం చేసి మమ్మల్ని జాగ్రత్తగా ఇంటికి నువ్వే పంపించాలి అని చెప్పారు. చెప్పేసరికి సరే వెంటనే ఇయ్యర్పాగై ఓ చేతిలో కత్తిని తీసుకున్నారు. మరో చేతిలో డాలుని తీసుకున్నారు. తీసుకుని మీరిద్దరూ ముందు నడవండి. మీ వెనకాలే మీకు రక్షణగా నేను వెనకాలే వస్తాను ఊరు దాటేదాకాను అని చెప్పారు. అని చెప్పి వీళ్ళని ముందు పంపించారు. ఆయన వెనకాల కత్తి డాలు పుచ్చుకొని వెనకాల వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే ఈ విషయం ఆ ఊర్లో ఉన్న వాళ్ళ బంధువులకి, ఊళ్ళో వాళ్ళకి అందరికీ తెలిసింది. తెలిసి వాళ్ళందరూను ఇయ్యర్పాగని తిట్టడం ప్రారంభించారు. ఇలాంటి పని ఎవరైనా చేస్తారా? అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా? నీ భార్యను దానం చేయడం ఏంటి? ఇంకోళ్ళు అడిగితేను ఇలా చేయడం వల్ల మొత్తం ఊరికే అపకీర్తి వస్తుంది అని చెప్పి ఆ బ్రాహ్మణుడితో అన్నారు. మా కులస్త్రీని ఇక్కడే వదిలిపెట్టి నువ్వు వెళ్ళు అని చెప్పి ఆయన హెచ్చరించారు. హెచ్చరించి ఈ బ్రాహ్మణుడిని కొట్టబోయారు వాళ్ళందరూ కలిసి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు భయపడుతున్నట్టుగా నటిస్తూనే ఉండగా ఈ ఈర్పాగై భార్య అన్నారు, స్వామి మీరు భయపడకండి, ఈర్పాగై విజయాన్ని సాధిస్తారు, మీరేం కంగారు పడకండి అని చెప్పింది. ఆవిడకి ఈయన శివుడని తెలియదు కదా, అందుకని మామూలు బ్రాహ్మణుడు అనుకుని మీరేం కంగారు పడకండి, నా భర్త జయిస్తారు, మీకేం పర్వాలేదని చెప్పింది. సరే ఈ బ్రాహ్మణుడి మీదకి వచ్చిన ఈ బంధువుల్ని, ఊరు వాళ్ళని అందరినీ ఈ ఈర్పాగై తన కత్తితోటి సంహరించేశారు. సంహరించేసి ఈ బ్రాహ్మణుడికి ధైర్యం చెప్పి పూంపుహార్ పట్టణ పొలిమేరను దాటించేసి తిరుచాయికాడ్ అనే ప్రదేశానికి సురక్షితంగా వాళ్ళిద్దరినీ చేర్చారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈర్పాగైని చూసి నువ్వు ఇంకా తిరిగి వెళ్ళిపో, నీ ఇంటికి వెళ్ళిపో నువ్వు అన్నారు. అనేసరికి సరే అప్పుడు ఈర్పాగై ఆ బ్రాహ్మణుడికి కాళ్ళకి నమస్కారం చేసి మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళిపోవడానికి బయలుదేరారు. అలా వెళ్తున్న ఈ ఈర్పాగైని ఈ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు సంతోషంతో ఈర్పాగై ఓ మునివరా వెనక్కి రా ఇలాగా అని పిలిచారు. ఇలా వెనక్కి రా అని పిలిచారు. పిలిచేసరికి ఈ ఈ బ్రాహ్మణుడు పిలిచిన ఈ పిలుపు విని ఈ ఈర్పాగైకి మళ్ళీ ఎవరైనా ఈయన ప్రాణాలు తీయడానికి, బ్రాహ్మణుడి మీదకి ఈయన ప్రాణాలు తీయడానికి వచ్చారేమో ఊరు వాళ్ళ బంధువులు అనుకుని ఇదిగో నీ దాసుడు వచ్చేస్తున్నాడు అనుకుంటూ గబగబా మళ్ళీ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చారు. వచ్చి చూసేసరికి అక్కడ ఈ బ్రాహ్మణుడు కనిపించలేదు. ఈయన భార్య యొక్క అత్త అక్కడ కనిపించింది. కనిపించేసరికి అయ్యో ఈ బ్రాహ్మణ్ణి చంపేశారో ఏంటోను, నేను వెనక్కి తిరిగి కొంచెం దూరం వెళ్ళేసరికి ఈ బ్రాహ్మణ్ణి చంపేశారో ఏంటో అనుకుని ఈయన బ్రాహ్మణ్ణి వెతకడం ప్రారంభించారు. వెతుకుతూ ఉంటే ఈలోపు శివకామి సమేతంగా నటరాజస్వామి వృషభ వాహనం పైన ఈ ఈర్పాగైకి ప్రత్యక్షమయ్యారు. అయ్యి అప్పుడు చెప్పారు, ఓ ఈర్పాగై నువ్వు శివభక్తులకి ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నావు కదా, నీ గొప్పదనాన్ని నీ ఊరి వాళ్ళకి, ప్రపంచంలో ఉన్న ప్రజలకి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఇలాగా బ్రాహ్మణ వేషంలో నీ ఇంటికి వచ్చాను. నీ భార్యను అడిగాను, ఇస్తావో ఇవ్వో చూద్దామని అడిగాను. కానీ నువ్వు అసలు ఇంకొక ఆలోచన లేకుండా నాకు సమర్పించావు నువ్వు. అందుకని నీ గొప్పదనాన్ని ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో నేను ఇలా వచ్చాను అని చెప్పారు. చెప్పి అలా చెప్పేసరికి ఈ మహాదేవుడి దర్శనం అయ్యేసరికి ఈ ఈర్పాగై దంపతులకి చాలా ఆనందం కలిగింది. కలిగి వారి ఆనంద బాష్పాలు రాల్చారు ఇద్దరును. శివుడికి, శివకామి సమేతంగా ఉన్న నటరాజస్వామికి సాష్టాంగ దండ ప్రణామాల అర్పించారు వాళ్ళు. అలా తమకు నమస్కరిస్తున్న ఈ ఈర్పాగై దంపతుల్ని పరమేశ్వరుడు అన్నాడు, భూమండలం పైన ఈ విధంగా మాపై భక్తిని ప్రదర్శించి అవ్యాజమైన భక్తిపూర్వక ప్రేమభావం చూపినందుకు
చాలా ఆనందిస్తున్నాం మేమిద్దరమును. నువ్వు నీ భార్య కూడా మాతో పాటు కైలాసానికి వచ్చేయండి అని చెప్పి శుభాలకి నిలయమైన శివలోకంలో ఆయనకి ఆవాసయోగ్యాన్ని అనుగ్రహించారు. శివభక్తుడు కోరిన వెంటనే తన ప్రాణంగా ప్రేమించే భార్యని ఏ విధమైన ఆలోచన లేకుండా సమర్పించేసిన ఆ భక్తుడైన ఆ ఇయ్యర్పాగైన అయినారు భక్తి ఏ, ప్రజలందరికీ ఈ విధంగా శివుడు చాటి చెప్పాడు. ఆ శివుడికి, ఆ ఇయ్యర్పాగాయికి, వారికి మనం కూడా నమస్కారాలు సమర్పించుకుంటూ ఈ కథ సమాప్తం. రేపు మూడో కథ చూద్దాం. మూడవ నాయనార్ కథ చూద్దాం. ఈయన ఇయ్యర్పాగై నాయనార్, ఈయన రెండవ నాయనార్. రేపు మూడవ కథ చూద్దాం. బాయ్.